గెలిపించాలా. జొత్తికి ఉచితంగా 5 గ్యారెంటీలు ఇచ్చినారు మన సర్కారం, కేంద్ర సర్కారు, రాజ్య సర్కారం సిద్ధరామయ్య నేతృత్వంలో ಮತ್ತು శివకుమార్ నేతృత్వంలో. వాళ్ళు కరెంటు ఇప్పుడు ఇంట్లో మనం దుడ్లు కట్టే పని మొదలు 300, 400, 500, 1000 వస్తూ ఉండే. ఆడవాళ్ళంతా ఊరికి పోవాలంటే, దేవస్థానానికి పోవాలంటే మీ దగ్గర మన దగ్గర దుడ్డు అడగపోవాలి వాళ్ళు. ఇప్పుడు అడిగే పని లేదు, వాళ్ళే బస్సుల్లో పోవచ్చు, పెళ్లికి పోవచ్చు, దేవరికి పోవచ్చు, దేవస్థానానికి పోవచ్చు, ఉచితంగా ఇచ్చింటారు. ఆడవాళ్ళకి మనం ఎప్పుడు దుడ్లు అడుగుతూ ఉంటుంది, ఇంటికి ఏమన్నా దినుసాలు కావాలంటే ఇప్పుడు 2000 ఇస్తాం యజమానంకి మన కాంగ్రెస్ సర్కారం. అది వాళ్ళకి ఉపయోగం, మనకి ఉపయోగమే. ఎలాంటి మన దగ్గర దుడ్డు లేనప్పుడు ఇంటికంతా సామాన్లు తెస్తారా లేదప్పా? మీ దగ్గర దుడ్లు అడుగుతూ ఉంటారు లేదా వీళ్ళంతా మనవాళ్ళు మేడం గారు? ఇప్పుడు ఏం అడిగే పని లేదు, వాళ్ళు ఎవరిదన్నా పెళ్లికి పోవాలంటే పోవచ్చు కదా ఫ్రీగా. నెల అయ్యేపటికి మనం కరెంట్ ఛార్జ్ కడతా ఉంటుంది, మీటర్లు వేస్తూ ఉంటాయి. ఇప్పుడు మనకి కరెంట్ ఛార్జ్ కడతా ఉన్నామా? ఇప్పుడు బీపీ ఇస్తూ ఉన్నారు 5 కేజీల్లో. ఈ 270 రూపాయలు నెలకి మీ అకౌంట్కి వస్తూ ఉంది. ఇదంతా కూడా కాంగ్రెస్ సర్కార్ మీద ఇస్తూ ఉండేది. సిద్ధరామయ్య నేతృత్వంలో ಮತ್ತು రాహుల్ గాంధీ నేతృత్వంలో, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వాళ్ళ కుటుంబం ఉంటే ఈ దేశం సుభిక్షంగా ఉంటుంది. అప్పుడు చీట్లు చేసుకొని అన్ని వర్గాలని కలహాలు పెట్టారు వీళ్ళు వస్తే, కాంగ్రెస్ వాళ్ళు కాదు, బీజేపీ వాళ్ళు. బీజేపీ వాళ్ళు క్షమించండి. వీళ్ళు ఏమో రామ్ భక్తులు ఉంటాం, మనం డైలీ దేవస్థానానికి పోతాం, పూజ చేసుకొని వస్తాం. అట్లా వీళ్ళు ఈ బీజేపీ వాళ్ళు ఎట్లాంటి చాలులు వేసుకొని ఎర్ర జెండాలో లేదంతా క్రియేట్ చేస్తారు ఊర్లో నెమ్మది లేకుండా. కాంగ్రెస్ సర్కారం ఉంటే మనకి సుభిక్షంగా ఉంటుంది. 20 జనం కాదు, 26 జనం పోయింది వాళ్ళు, 27 జనం మన మొదలే. మన డీకే శివకుమార్ గారు తమ్ముడు డీకే సురేష్ ఒకరే బెంగళూరు నుంచి, రామ్నగర్ నుంచి 27 జనం పోయి మన మేకే దాటిని మేము పాదయాత్ర చేస్తుంది. నేను కూడా 5 దినాలు నడిచి కోవిడ్ కూడా వచ్చా ఆ శైలిలో. ఎలాంటి అప్పుడు KPC సెక్రటరీ ఉంటే డీకే ಶಿವಕುಮಾರ್ ಸ್ಪೆಸಿಫಿಕ್గా ನೀನು 3 ದಿವಸ ಮೊದಲೇ ಇರಬೇಕು ನಮ್ಮೂರಲ್ಲಿ, ನೀನು ಪಾದಯಾತ್ರೆ ಮಾಡಬೇಕು ಅಂದರು. ಆಯ್ತು ಸರ್ ಅಂತ ಒಪ್ಕೊಂಡು ಹೋಗಿದ್ವು. ಎಲ್ಲ ನಾವು ಪಾದಯಾತ್ರೆ ಮಾಡಿದ್ವು. ಅಲ್ಲಿ ಭಾಳ ಅನುಕೂಲನೂ ಮಾಡಿಕೊಟ್ಟಿದ್ರು. ನಮ್ಮ ಸರ್ಕಾರ ಬರಬೇಕಾದ್ರೆ ಶಿವಕುಮಾರ್, ಸಿದ್ದರಾಮಯ್ಯನವರು ಎಲ್ಲ ಕಾಂಗ್ರೆಸ್ ಮುಖಂಡರು ಇವತ್ತು ಒಂದುಗೂಡಿಸಿದ್ದಕ್ಕೆ ಸರ್ಕಾರ ಬಂದಿದ್ದು. దయవిಟ್ಟು ನೀವೆಲ್ಲರೂ కూడా ఇవాళ మీరు మనం అనుకుంటాము మన ఎమ్మెల్యే ఉంటే మన ఎమ్మెల్యే ఎవరు ఆదినారాయణ కావచ్చు, నీలకంఠ గౌడ్ కావచ్చు, ఎవరన్నా కావచ్చు, రిజర్వ్ ఉంది అకస్మాత్ ఈజీగా పోతాం. నీలకంఠ గౌడ్ PLD బ్యాంకు, రాజేంద్ర గౌడ్ PLD బ్యాంకు మనం ఆడ కూర్చొని వెళ్తా. నేను పోయేవాడు గీడ్స్పై కూర్చొని పెట్టా. అదే యారే వాళ్ళు వచ్చి కూర్చొని పెడతారా? మనం చేతులు కట్టుకొని నిలుచుకోవాలి. ఇప్పుడు ఆ పరిస్థితి మనకు వచ్చింది. అది వచ్చేది వద్దు. మన MP వాడు మంచి వ్యక్తి, యువకుడు, వాళ్ళప్పుడు కూడా మేయర్ అయినట్లు వాడు మంచి కష్టంలో వచ్చి అన్ని మనకి అనుకూలం చేసేట్లా వాళ్ళు గెలిచిపోతే, ఆ జొత్తికి రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేస్తే మన దేశం సుభిక్షంగా ఉంటుంది. ప్రియాంక గాంధీ కూడా కంటెస్ట్ చేసింది. ఆయనకి కూడా ఎలా అంటే వాళ్ళు ఇందిరాగాంధీ కాదు, నెహ్రూ కాలం ఇంకా కూడా మన దేశం బాగుపడాలంటే వాళ్ళ ఫ్యామిలీనే అయ్యిండేది. యారే వాళ్ళు ఎందరో చెప్తారు. ఇప్పుడు మన మల్లికార్జున ఖర్గే వాళ్ళు కూడా AICC అధ్యక్షులు చేసినారు. అన్ని వర్గాలని ఒట్టుగా తీసుకోవాలంటే కాంగ్రెసే. ఈ భేదభావం ఉండేలే. అయితే వీళ్ళు బీజేపీ వాళ్ళు భేదభావం జాస్తి, అది ఉండకూడదు. మీరు అందరూ కూడా కాంగ్రెస్కి ఓటేసి 26వ తారీఖు మనకు KV గౌతమ్ గెలిపిస్తారని ప్రార్థన చేస్తారు.